రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకి అలాగే రేవంత్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా మొన్న కొంత గరం అయిండు, వాళ్ళని తిట్టేటువంటి ప్రయత్నం చేసిండు అనేది ఆయన చెప్పదలుచుకున్నటువంటి ఒక మాట. ఒకసారి చూద్దాం. తలంటిన రేవంత్, మంత్రులు షాక్. నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా. పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఏమిటి? ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి? వివిధ స్థాయిలలో సమన్వయం లేకపోతే ఎలా? ఇప్పుడు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రిని ఎవరైనా కానీ ఘాటైనటువంటి పదజాలంతో ప్రతిపక్షాలు విమర్శిస్తే ముఖ్యమంత్రిని ఎన్నుకేసుకొచ్చేటువంటి నాయకులు చాలా కరువైపోయారు. వాటికి కౌంటర్ చేసేటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఎందుకు? రేవంత్ రెడ్డి బలిపీఠం ఎక్కితే నెక్స్ట్ మరి ఆ పీఠం పైన వాళ్ళు కూర్చోవడానికి ఏమైనా సిద్ధపడతా ఉన్నారా అంటే అవునన్నటువంటి సమాధానాలు వినపడతా ఉన్నాయి. రేవంత్కి ఎంత మంచి పేరు వస్తే ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఒకవేళ కనుక ఆయనను తొలగించినట్టు అయి ఉంటే ఆ సీట్లో ఎప్పుడు కూర్చుందామని చెప్పేసి ఒక 3-4 చూస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఆయన పైన ఎన్ని విమర్శలు వచ్చినా అవి తమకు ఉపయోగపడుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటి మంత్రివర్గంలో ఉన్నటువంటి 3-4 మొదటి నుంచి ట్రై చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే కుట్రలు అవుతా ఉన్నాయి. కాబట్టి దానిపైనే మరి నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉంటే ఎందుకు మీరు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆయన అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు నాలో సహనం నశించింది. ఏదైతే అది అవుతుంది. ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దు మీరిపోతున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి కూడా వెనుకాడను. మరి హద్దు మీరిపోతున్నటువంటి మంత్రులు అంటే ఇప్పుడు కొండా సురేఖ వివాదం ఉన్నది. ఆమె కావాలని చెప్పేసి వివాదం కాదు కదా అది. నీ పక్కన ఉన్నటువంటి రోహిన్ రెడ్డి పైన విమర్శలు చేసింది, అలాగే నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి పైన విమర్శలు చేసింది, నీ అనుచరుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి పైన విమర్శలు చేసింది. అవే వాస్తవాలని చెప్పేసి కూడా బల్లెగుద్ది చెప్పింది. మరి ముందుగా అనవసరమైనటువంటి శాఖలలో జోక్యం చేసుకొని మీ మంత్రుల పైన కాదు, మీ ఎమ్మటి ఉన్నటువంటి మీ అనునాయుల పైన ఫస్ట్ మార్చేటువంటి ప్రయత్నం చేయరు. మిమ్మల్ని ఏ విధంగా మిస్గైడ్ చేస్తా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. సో ముఖ్యంగా క్రమశిక్షణ అవసరం. అద్దు మీరిపోతున్నటువంటి మంత్రుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకడను.